నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 15 లక్షల రూపాయలతో పెరిక సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ మందిరం చుట్టూ సుమారు 4 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. తాజాగా మరో 4,000 ఇళ్లు మంజూరైనట్లు వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో అధికంగా ఇళ్లు మంజూరుకు సహకరించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట నా నియోజకవర్గంలో మేము మా సిద్దిపేట చుట్టుముట్టు కొన్ని గ్రామాలలో సిద్దిపేట టౌన్ లో కలుపుకొని 4,100 కట్టాం అంకుల్. మరి మీ దగ్గర ఈ 10,000 ఇట్లు ఎట్లా కడుతున్నా అడిగింది నాకు. ఆమె భోజనం చేస్తాం, ఇద్దరం కలిసి మరి హెలికాప్టర్ పోతా ఉంటే అన్ని తాండాలు ఉన్నాయి. హనుమాన్స్పేట, శ్యామరావు తాండా, గోకల్దాస్ తాండా, సిద్దాపూర్ తాండా, చెల్క తాండా, అంటే దగ్గర రుద్దూరు గ్రామానికే 400 డబుల్ బెడ్రూమ్. మీకు ఇక స్పీకర్ తో సీఎం తో పోల్చుకోకు, నీ పని చూసుకోవాలన్నాడు. నిన్ను మరి మా దగ్గర ఎందుకు అయితే అన్నారు. సిద్దిపేట నా నియోజకవర్గంలో మేము మా సిద్దిపేట చుట్టుముట్టు కొన్ని గ్రామాలలో సిద్దిపేట టౌన్ లో కలుపుకొని 4,100 కట్టాం అంకుల్. మరి మీ దగ్గర ఈ 10,000 ఇట్లు ఎట్లా కడుతున్నా అడిగింది నాకు. ఆమె భోజనం చేస్తాం, ఇద్దరు